నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ శ్రీమంతి రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తూ ఆ వాలంటీర్ల వాళ్ళు చేసే పనులు రోజుకు ఒకటి బయటకు వస్తుంది సార్. ఎలా చూడొచ్చంట సార్? ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనేసరికి ముఖం చాటేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ఆత్మహత్య యత్నం చేసింది. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఇంటింటి డేటా వాళ్ళకి ఎందుకండి? ప్రాపర్టీ డేటా కానీ, ఆస్తిపాస్తుల డేటా కానీ, ఇంట్లో ఎవరున్నారనే డేటా కానీ, గృహిణులు ఎంతమంది, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది, లేకపోతే వితంతువులు ఎంతమంది, పెళ్ళి కాని వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ ఎందుకండి వాళ్ళకి? అందువలన ఇది కేవలం గవర్నమెంట్ ఏదో తెలివితేటలతో వ్యవహరించినట్టు ఉంది కానండి, అది చాలా తెలివి తక్కువతనం అండి. ఒక కుటుంబంలో పెళ్ళి అయ్యి విడిపోయినంటే, పెళ్ళి అయ్యి భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఇంటి మీద ఎవరైనా పడవచ్చు కదా. అలాగే ఒక ఇంట్లో ఎందుకో ఏ కారణం చేత పెళ్ళి కాని వారు ఉండిపోతారు. పెళ్ళి ఇష్టం లేక ఉద్యోగం చేసుకుంటున్నావు, వాళ్ళ విషయాలు తెలిసాయంటే, వివరాలు తెలిసాయంటే, తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి తలుపు తీయమంటే తలుపు తీసిన తర్వాత తలుపు వేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారండి? వాడు కత్తి చూపిస్తాడు, ఏదైనా చేస్తాడు, లేకపోతే నీకు ఏదైనా పథకం కట్ చేస్తానంటాడు, లేదా చంపేస్తా అంటాడు. వాడికి తోచిన విధంగా వాడు మాట్లాడతాడు. వాడికి లేదు సమాధానం చెప్తారండి. కనుక ఈ గవర్నమెంటు ఈ తాలూకు ఈ ప్రణాళికే తప్పు అంటాను నేను. 4 గంటలకు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టడం, 4 గంటలు డబ్బులు ఇవ్వడం, ఇది అసహ్యకరమైన పని. తర్వాత ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎవరు పెళ్ళి కాలేదు, ఏ ఇంట్లో పెళ్ళయి ఎవరు ఖాళీగా ఉన్నారు, ఇట్లాంటి వివరాలన్నీ ఉన్నట్టయితే ఎవరైనా వస్తారండి. రౌడీ వస్తాడు, ముందు అక్కడ డేటా చూసుకుంటాడు అన్నమాట. బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ లాగా, బాబు ఏ నెంబర్లో ఎవరున్నారు చెప్పు అని చెప్తాడు. ఇది చెప్తాడనుకోండి, ఒక 2 అమ్మాయిలు ఖాళీగా ఉన్నారని తినకి వెళ్ళిపోతాడు. 4 వేసుకొని తాగేసి ఎంత ప్రమాదమైనా తలపెట్టవచ్చు. మీరు మర్యాదగా మా మాటలకు ఒప్పుకున్నారు, లేకపోతే మొత్తం ఇంటి అందరినీ కూడా లేపేస్తామని ఏదో చెప్పి వాళ్ళు భయపెట్టి లోపరుచుకొని వాళ్ళు కోరిక తీర్చుకొని వెళ్ళిపోయారు అనుకోండి, దీనికి ఎవరు జవాబుదారీ? అవునండి, మొన్నేమో రేపు, ఈరోజేమో ప్రేమిస్తున్నా అని పేరుతో అమ్మాయిని మోసం చేయడం, ఈ వాలంటీర్లే చేస్తున్నారు సార్. ప్రభుత్వం ఏమో ఏం రియాక్షన్ తీసుకోవట్లేదు. అవును, అంటే ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి ఒక వక్ర మార్గంలో ఉండే పద్ధతిని ప్రవేశపెట్టింది? అది నా ఉద్దేశం. ప్రభుత్వం ఏదైనా ప్రవేశపెట్టినట్టయితే ప్రజలకి మంచిదై ఉండాలి, ప్రజలకి మేలు చేసేదై ఉండాలి. అంతేగాని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజలకి పబ్లిక్గా డ్యామేజ్ చేసేదై ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ప్రభుత్వం మీరు అంటే ఇంటికి తలుపులు వేసుకొని పరాయి ఊరు దేనికో వెళ్ళారనుకోండి, పెళ్ళికో దేనికో, అప్పుడు గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేసిందంటే లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో చేసి వాడు 2 సెంటీలు పంపిస్తారనమాట. అలా కాపలా ఉంచుతారు. అలా కాకుండా ఇది కొంచెం చాలా దారుణం కదా. ఎలా రివర్స్లో ఉందన్నమాట. అంటే ఏమిటి, అంటే పబ్లిక్గా చేసుకోవచ్చు. వారికి కావాల్సినటువంటి నేరాలు, వారికి కావలసినటువంటి అత్యాచారాలు చేసుకున్నట్టయితే ఎవరు కూడా గట్టిగా మాట్లాడడం, ఏవయ్యా డబ్బులు ఇవ్వడానికి వచ్చామని అంటారు వాళ్ళు. అందువలన ఇది కేవలం మాకు ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి భ్రమలో ఏదో కొత్తగా చేసామనుకుంటున్నారు. కానీ ఇది చాలా బూమరాంగ్ అయిందన్నమాట. చుట్టూ తిరిగి వాళ్ళకే నష్టం వాటిల్తుంది. ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది, భగవంతుని దయ వల్ల వాళ్ళు చూశారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, బ్రతికింది. లేకపోతే అంతే కదా. అవునండి, ఆవిడ జీవితానికి మరి ఇంకంతే అయిపోయింది. అందువల్ల ఇది కొంచెం పునరాలోచించి దీన్ని స్వస్తి చెప్పాలండి. స్వస్తి చెప్పిన తర్వాత అసలు యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులంటే వీలే వెళ్తారు కదా, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేయని ఉంటాయి. అంతేగాని డబ్బులు అంటే మీరు ఎక్కడ అడవులో పెట్టండి, డబ్బులు వీళ్ళ డబ్బులు తెచ్చేసుకుంటారు వీళ్ళు.
కనుక ఇవన్నీ ఆ ప్రాక్టికల్ విషయాలు ఆలోచించుకొని అటు వాళ్ళకు అనుకూలంగా ఇవ్వాలన్నమాట. ఓల్డ్ ఏజ్ వారు ఉన్నారనుకోండి, వాళ్ళు 10 గంటల తర్వాత వెళ్ళిపోయి ఆ డబ్బులు ఇవ్వండి, వచ్చిన నష్టం ఏమిటి? లేదా ఓల్డ్ ఏజ్ వారు ఉన్నారనుకోండి, ఆ రేషన్లోంచి సామాన్లు అయ్యి సరుకులు అయ్యి మోసుకు రాలేరంటే ఒక 65 దాటిన వాళ్ళకి మీరు వెళ్ళి సహాయం చేయండి. అంతేగాని మీకు డాటా మీద ఎలాగా ఉంది కదా, పదే పదే డాటా విషయాలు ప్రస్తావించకుండా దాన్ని పూర్తిగా కప్పెట్టేసి మీరు మామూలుగా మీకు తెలుసు కనుక వెళ్ళి సహాయం చేయండి. అంటే అప్పుడు రేషన్ కానీ ఇట్లాంటి ఏమైనా బరువు పనులు ఉన్నట్టయితే మీరు చేయండి సహాయం. అది జనాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఉంటారా సార్? పవన్ కళ్యాణ్ గారు ముందే హెచ్చరించారు, అప్పుడు ఆయన మీద ట్రోల్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జనాలు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు 100కి 100 రూపాయలు నిజము నిజాయితీ గల నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు అనే పేరు తెచ్చుకున్నారండి. పవన్ కళ్యాణ్ చెప్పింది అన్నీ నిజాలు అవుతున్నాయి కదా. ఈరోజు జనాలు ఏంటి, ఇప్పుడు విశాఖపట్నంలో 3 పక్కల 3 కారణాల్లో మీటింగ్ చెప్పినట్టు 4వ కారణంలో కూడా మీటింగ్ చెప్పండి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కానీ బాంబులు పేలుస్తున్నారు అన్నమాట. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ అన్యాయం జరుగుతుంది, దీనికి కారకులు వీళ్ళు అని మొత్తం ఎక్కడ కూడా దేన్ని కూడా కప్పెట్టి ఉంచడం లేదు. అంతా బాహాటంగా ఓపెన్ అప్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఈ విధంగా దారుణాలు చేస్తున్నారు. ఈ దారుణాలకు మూల కారణాలు వీళ్ళే, నాయకులే. ఇలా సారాయి కాస్తున్నారు, 12 రూపాయల సారాయినేమో 1000 రూపాయలకు అమ్ముతున్నారు. మొత్తం దానికి తయారీకి ఏమి ఉండదు. వాటర్లో ఏదో ఎస్సెన్స్ కలిపితే మొత్తం ఫుల్ లీటరు సారాయి వస్తుంది. లీటర్ అంటే ఫుల్ బాటిల్ అంటే 1000 రూపాయలు. ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నారు అన్నమాట. చెప్పిన తర్వాత మీరు తెలుసుకొని అవి మీకు అవసరమైతే ఆహ్వానించండి, లేకపోతే స్వచ్ఛ చెప్పండి. అంతేగాని మీ చక్క పిల్ల పాపలతో ఉన్నోళ్ళకేమో ఆ 1000 రూపాయలు ఇంట్లోకి ఉపయోగపడతాయి కదా. అది కాకుండా 1000 రూపాయలు పెట్టి తాగేసినట్టు ఇంకేముంది? మీకు ఇచ్చిన డబ్బులు కాకుండా మరి కొంచెం డబ్బులు అప్పు చేసి మరి తాగేస్తున్నారు. ఇది మీకు అవసరమా, మీ కుటుంబానికి అవసరమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ ప్రశ్నించే దానికి ఆడవాళ్ళు చాలా కన్విన్స్ అవుతున్నారు అన్నమాట. అవును, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఎక్కలేని మహిళలు కూడా ఈరోజుని రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారంటే పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారంటే కారణం ఆయన మాటల్లో నిజాలు ఉన్నాయి, నిస్వార్థం ఉంది కనుక మాటల్ని బాగా లైక్ చేస్తున్నారు అన్నమాట. అయితే వాలంటరీ వ్యవస్థను మాత్రం మార్పు చేర్పులు చేయకపోతే చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయండి. ఖచ్చితంగా ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి అంటే దానికి కారణం అవకాశం మనం ఇచ్చాం. దానికి స్వస్తి చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.